ఇటీవల కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లాలో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు కోరారు. వారం రోజులుగా పైగా వర్షాలు రావడంతో జిల్లాలో ఎక్కువ శాతం రైతులు నష్టపోయారని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి తెలిపారు. ఒక గ్రామంలో నీరు రావడంతో 3 రోజులుగా గ్రామం నుంచి ప్రజలు బయటికి రాని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన పంటలను పరిశీలించాలని అన్నారు. ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. పెద్దకడుగూరు, మంత్రాలయం, కవతాళం, కోసి ఈ మండలాలన్నీ కూడా అధిక వర్షాలలో ప్రధానంగా మన జిల్లాలో పత్తి పంట బాగా దెబ్బతిన్నది. కొన్ని పొలాల్లో అయితే పత్తి పంట మొత్తం పోయి కేవలం కాయలు అవి కూడా నల్లవారిపోయినాయి మొత్తం ఈ చలికి. రైతులు అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఇవి పెరికేయడం తప్ప ఒక్క గింజ కూడా అంటే ఒక్క పత్తి కాయ కూడా పగిలి ఆ రకం పత్తి వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా రైతులు చెప్తా ఉన్నారు. మేము ఒలగొండ గ్రామంలో రైతుల పరిస్థితులు ఒక ఆయన 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 12 ఎకరాల్లో 3 రకాల పంటలు వేశాడు. ఉల్లి వేశాడు, టమాటా వేశాడు, మిర్చి వేశాడు, పత్తి వేశాడు. 4 రకాల పంటలు వేశాడు. ఏ పంట మిగలేదు. ఆయన కౌలు రైతు, కౌలు 2 లక్షలు తీసుకున్నాడు. ఇప్పటికీ 3 లక్షలు ఖర్చు పెట్టాడు. అంటే ప్రారంభ దశలోనే ఆ రైతుకు 5 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. అట్లే మొత్తం పత్తి పంట ఈ జిల్లాలో దాదాపు 90% పత్తి పంటనే వేశారు. ఈ పత్తి పంటలో ఉన్నటువంటి రైతులు చెప్పేది ఏమంటే ఇసుక తీర ప్రాంతాలు ఏవైతే రైతులు ఉన్నాయో అవన్నీ మొత్తం నాశనమైనాయి. అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. గతంలో వేరే వేరే పంటలు వేసేటువంటి వాళ్ళు ఈసారి మొత్తం దాదాపు పత్తి పంట వేయడంతో పత్తి పంట బాగా నష్టం జరిగింది. రెండవది అధిక నష్టం జరిగింది మొక్కజొన్న బాగా నష్టం జరిగింది. అట్లే కంది కూడా బాగా నష్టం జరిగింది. ఈ మొత్తం పరిశీలించిన దాంట్లో ఒక పెదకడూరు మండలం పులికన గ్రామంలో మాత్రమే అధికారులు పోయి విజిట్ చేసి ఆ రకంగా నష్టపరిహారం మేము రాస్తామని చెప్పి ప్రకటించారు. మిగతా జిల్లాలు ఎక్కడ కూడా అధికారులు పోలేదు, కనీసం పరిశీలించలేదు. ఇంకా విచిత్రం ఏమంటే ఆస్పరి మండలం వలగండ అనేటువంటి గ్రామం నీటిగా మునిగిపోయింది మొత్తం. దాదాపు 3 రోజులు రాకపోకలు ఆగిపోయినాయి. ఆ ఊరు వంక మధ్యలో ఉంది. పెద్ద వర్షం రావడంతో ఊర్లో కలుపుకునే వంక ఆ రక నిండిపోయింది. 3 రోజులు బయటికి వెళ్ళట్లేదు. 3 రోజులు బయటికి వెళ్ళకపోయినా ఎవరు కూడా అక్కడ వెళ్ళలేదు. ఆ ప్రాంతంలో ఈ రోజు కూడా ఆ పొలాల్లో నీళ్లు నిలబండి. మేము సిపిఎం పార్టీకి మేము కోరేదేమంటే ఇంత పెద్ద వర్షాలు వచ్చిన తర్వాత జిల్లా అధికారులు